నమస్తే అండి. నేను నా పేరు రవితేజ, డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫార్మాసిటికల్ చూస్తున్నాను నేను ఢిల్లీ నుండి వచ్చాను. ఈ ప్రెస్ మీట్ ఎజెండా ఏంటంటే బై జూన్ 10th రోజు నరేంద్ర మోడీ సార్ది 12 years ఆఫ్ గవర్నెన్స్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ డీల్ చేస్తున్నాను. సో 2014లో ఉన్న వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి 2026లో వచ్చిన 12 yearsలో ఎంత గెయిన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నది అనేది చెప్పడానికి నేను వచ్చాను. ఓకే, 14 billion ఎక్స్పోర్ట్స్ 2014లో ఉండేది. వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ టు 31 billion in 2026. So there is a 7.22% of growth rate per year in terms of exports in pharma industry. Export growth చేయడానికి we are conducting many buyer seller meets and different parts of the world. Pharmexil is a export promotion council under the control of Ministry of Commerce. They conduct చింతన్ షివిర్స్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు దే ట్రావెల్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అక్కడ బయర్స్ని సెల్లర్స్ని మీట్ చేయడము. సో జనరల్గా ఇక్కడ మన సెల్లర్ ఎవరైతే మన మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో అక్కడికి వెళ్ళినప్పుడు ఏం రియల్ టైం ప్రాబ్లమ్స్ అక్కడ ఆ మార్కెట్లో ఏం ఫేస్ చేస్తున్నారో ఆ రియల్ టైం ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనే దాని మీద దే వర్క్ విత్ కోఆర్డినేషన్ విత్ ద మినిస్ట్రీ. దే గివ్ అస్ ద ఇన్పుట్స్ what challenges they are facing, the real time challenges they are facing, and we work along with the coordination of Pharmexil, and మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి మేము వర్క్ చేస్తుంటాం.